ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. వందే మాతరం ఈ పదం వినగానే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతోంది. నాడు స్వాతంత్ర సంగ్రామంలో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చి అలుపెరగని పోరాటం చేసేలా చేసిన ఈ జాతీయ గేయంపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై వందే మాతరాన్ని అవమానించిన, పాడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న ఏకంగా 3 ఏళ్ల జైలు శిక్ష తప్పదు. అసలు కేంద్రం హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న ఆ కొత్త బిల్లు ఏంటి? జాతీయ గీతానికి, జాతీయ గేయానికి మధ్య చట్టపరంగా ఉన్న తేడాలేంటి? పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక జూలై 20 సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో మొదటి రోజే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక కీలకమైనటువంటి బిల్లును సభ ముందుకు తీసుకురాబోతున్నారు. ఆ బిల్లు పేరే ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ బిల్లు 2026. నిజానికి మన దేశంలో 1971 నుంచే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ అనే చట్టం అమల్లో ఉంది. ఆ చట్టం ప్రకారం మన జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని అంటే జనగణమన, అలాగే భారత రాజ్యాంగాన్ని అవమానించడం చట్టరీత్యా నేరం. అలా చేస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 విధించేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం ఆ చట్టానికి సవరణ చేసి ఆ జాబితాలో మన జాతీయ గేయమైన వందే మాతరంను కూడా చేర్చబోతుంది. ముందుగా రాజ్యసభలో, ఆ తర్వాత లోక్సభలో ఈ బిల్లును ఆమోదించేలా కేంద్రం వ్యూహం సిద్ధం చేసింది. ఈ కొత్త సవరణ చట్టం పాస్ అయితే ఎవరైనా వందే మాతరం ఆలపిస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నా, ఆ గేయానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినా లేదా గేయాన్ని కించపరిచేలా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవు. గరిష్టంగా 3 ఏళ్ల పాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించేలా కొత్త బిల్లులో నిబంధనలు రూపొందించారు. మరి ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా ఈ చట్టాన్ని ఎందుకు సవరిస్తున్నారు అంటే, ఇటీవల కాలంలో కొన్ని చోట్ల వందే మాతరం పాడుతున్నప్పుడు కొందరు నిలబడకపోవడం, ఆ గేయాన్ని అవమానించడం, మేం పాడబోము అంటూ వివాదాలు సృష్టించడం మనం చూస్తూనే ఉన్నాం. జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణ వందే మాతరానికి స్పష్టంగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రభుత్వం భావించింది. అందుకే ఈ సవరణ. ఈ సందర్భంగా మనం వందే మాతరం గేయం ప్రాముఖ్యత గురించి కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఈ గేయాన్ని ప్రముఖ బెంగాలీ కవి బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించారు. ఆయన 1882లో రాసిన ఆనంద్ మఠ్ అనే ప్రసిద్ధ నవలలో ఈ గీతాన్ని తొలిసారిగా ప్రచురించారు. బ్రిటిష్ కాలంలో స్వాతంత్ర సమరయోధులకు ఈ గీతం ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. ఉరికొయ్యలను ముద్దాడుతూ కూడా మన వీరులు వందే మాతరం అని నినదించేవారు. ఈ పదం వింటేనే బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టేది. 1896లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో రవీంద్రనాథ్ ఠాగూర్ తొలిసారిగా ఈ గేయాన్ని బహిరంగంగా ఆలపించారు. మన స్వాతంత్ర పోరాటంలో ఇంతటి కీలక పాత్ర పోషించిన వందే మాతరానికి 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్ జాతీయ గేయం హోదాను కల్పించింది. జాతీయ గీతమైన జనగణమనకు ఏ స్థాయి గౌరవం ఉందో వందే మాతరానికి కూడా ఖచ్చితంగా అంతే సమానమైన స్థానం ఉంటుందని అప్పటి తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభలో స్వయంగా ప్రకటించారు. సో అది విషయం. మన జాతీయ చిహ్నాలను, గీతాలను గౌరవించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత మరియు రాజ్యాంగ ధర్మం. వందే మాతరాన్ని ఎవరు తక్కువ చేసి చూడకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం ఇప్పుడు దీన్ని నేరాల జాబితాలో ఆ పరిధిలోకి చేరుస్తుంది. మరి వందే మాతరాన్ని అవమానిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటి? కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? కింద కామెంట్ సెక్షన్లో తెలపండి.